మనం ఆలోచించాలి. దాన్ని చూసి ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు మేధావి వర్గం అంతా కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి మీ ఇబ్బందులు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వచ్చిందో ఎక్కడ కూడా వెనుకరు వేయకుండా ముందుకు పెట్టే ప్రయత్నం ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా అన్ని రకాల ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రామాల అభివృద్ధి కానీ మున్సిపాలిటీ అభివృద్ధి కానీ ఇలా మీరు చూడండి. రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో సవాల్ చేసినాను, మళ్ళా సవాల్ చేస్తున్నా. అభివృద్ధి మీద కేంద్రం ఏమిచ్చింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమిచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరం 14 నెలల కాలంలో ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి చర్చించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధమా, ఈ సవాలుకు స్వీకరిస్తారా, స్వీకరించరా, ఇదే రెఫరెండం గా మీరు సవాలు స్వీకరించి ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పి మేము సవాలు ఇస్తే అన్ని మూసుకొని పారిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నా గరకా నా ఘాటుకైందన్న పరిస్థితి. తప్పిపోయి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కన్ను కప్పుకోవడానికి భయపడుతున్నాయని, బాధపడుతున్నాయని. ఎందుకంటే పాపం ఆయన అనుకున్నాడు స్కూల్ నడిపినట్టు ఎలక్షన్లో పోటీ చేసి అనుకున్నాడు. ఆయనకి ఇప్పుడు ఏజెంట్లు లేరు, ప్రచారం చేద్దాం నాయకులు లేరు. ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్ పట్టుకున్నాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకో ఇండిపెండెంట్ పట్టుకున్నాడు, ఇంకో ఎమ్మెల్యే అలిగి కూర్చున్నాడు. ఏడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆలోచన లేదు. ఇలా లాస్ట్ కు వాళ్ళ స్టాఫ్ పట్టుకొని తిరుగుతుంది పాపం ఆయన. వాళ్ళ స్టాఫ్ ఏమంటున్నారు, ఇంత ముందు ఒక కాలేజీ అయినా పోటీ చేసిండు, పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే వెనక కాలేజీల సిబ్బంది మొత్తం ఉద్యోగాలను కూడా వీకిండు, కాలేజీ అవుటైపోయింది. ఇప్పుడు ఈ కాలేజీ యజమాని పోటీ చేస్తున్నట్టు ఈయన సిబ్బంది కూడా భయపడుతుంటారు, మా వాడిని గెలిపిస్తే మరి మా ఉద్యోగాలు ఉంటాయో పిక్తాయో, కాలేజీ ఉంటుందో పిక్తుందో, మళ్ళీ ఈ కాలేజీ ఎవరికైనా లీజుకి ఇస్తే మా ఉద్యోగాలు పోతే, ఇంతకుముందు కాలేజీలు ఉద్యోగాలు పోయినాయి, మా ఉద్యోగాలు పోతే కావచ్చు, మా వాడు గెలవకుండా వాళ్ళు అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో గెలవద్దని కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎట్లా గెలుస్తాడు ఆయన? ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిచయం లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిచయం లేదు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు పరిచయం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్దామంటే నాకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించి ఇలా వేయాల్సింది మనకేస్తారన్న. కొట్లాడింది మనమైనా వీడ, కొట్లాడింది మనం వీడ. ఇలా ఏ వర్గం కోసం కూడా కొట్లాడకపోయినా కూర్చోలే. 5 సంవత్సరాలు ఇలా రగన చెప్పింది అలా మంచిర్యాలలో. కానీ మంచిర్యాల కొంతమంది దాదాగిరి చేస్తూ కొంత చేరిబిడ్డ ఇంకా కొన్ని 4 నెలలు 3 నెలలు చేస్తారవచ్చు. మీ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే నా ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ల మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. అరే ముఖ్యమంత్రి గారు తప్పు ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే ఇలా పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అవినీతికి రాష్ట్ర ప్రభుత్వమే ఇలా ప్రోత్సహిస్తుంది అవినీతిని. అందుకే ఎమ్మెల్యేలు మంత్రులు చాలా మంది భయపడుతున్నారు, మాకు ఒక్క పైసా వస్తలేదా, ఎవరు తక్కువ పైన 5 ఉన్నారు, పైన కాంగ్రెస్ పార్టీలో పైన టాప్ 5. ఇక వాళ్ళ దోపిడికి దోసుకోవడానికి హద్దు అదుపు లేకుండా పోతుంది వాళ్ళందరూ కూడా. వాళ్ళ బిల్స్ అన్ని పేమెంట్స్ అయిపోయినాయి అన్న, వాళ్ళ కాంట్రాక్ట్ బిల్స్ అన్ని వితౌట్ కమిషన్ పేమెంట్స్ అయిపోయినాయి. ఇక చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 15% కమిషన్ ఇస్తే అవి కూడా పేమెంట్స్ అయిపోతున్నాయి సగం. కానీ ఇలా ఉద్యోగుల డిఏలు ఏమంటే మాత్రం పైసలు ఏమంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పీఆర్సీ గురించి మాట్లాడదామంటే పైసలు ఇవ్వమంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు, ఉద్యోగాలు భర్తీ చేయమంటే పైసలు ఇవ్వమంటున్నారు. అరే రిటైర్మెంట్ అనేటికి ఆ పెన్షన్ వాళ్ళ పైసలు బెనిఫిట్స్ ఇవ్వమంటే కూడా పైసలు ఇవ్వమంటున్నారు. ఇలా వేల మంది రిటైర్మెంట్ అయ్యి ఇలా బెనిఫిట్స్ రాకుండా చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నారు. రిటైర్మెంట్ అనక 1 లక్షలో 2 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు వస్తే పిల్లల పెళ్లి చేద్దాం, పిల్లలను చదివిద్దాం, వాళ్ళని అన్ని ఏదో వ్యాపారం పెట్టిద్దామని చెప్పి ఈ పదవి విరమణ పొందిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయని చెప్పి పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచిస్తే వాళ్ళ జీపీఎఫ్ 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వాళ్ళు కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ పైసలు ఇస్తారంటే లాస్ట్ కు వాళ్ళ పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ కాంట్రాక్ట్ లో 15% కమిషన్స్ మాత్రం పిలుస్తారు. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఎటువంటి ప్రభుత్వం